ఈ రోజు ఇంట్లోనే ఈ 2 డంబుల్స్‌తో చెస్ట్ అండ్ ట్రైసెప్‌ని ట్రైన్ చేయబోతున్నాం. ఇలాంటి హోమ్ వర్కౌట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన పేజ్‌ని ఫాలో చేసుకొని పెట్టుకోండి. చెస్ట్‌లో మన ఫస్ట్ వర్కౌట్ నార్మల్ పుషప్స్. ఇవి ఒక 3 సెట్స్ పర్ఫామ్ చేయండి. సో చాలా మంది మిడిల్ క్లాస్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ స్కూల్ స్టూడెంట్స్ వీళ్ళకైతే జిమ్ చేయాలనిపిస్తుంది. లేకపోతే వాళ్ళ ఇంట్లో డబ్బులు సెట్ కాక ఏదో ఒక ప్రాబ్లం వల్ల వాళ్ళు జిమ్‌కు పోలేకపోతున్నారు. నేను ఎస్పెషల్లీ ఈ హోమ్ వర్కౌట్స్ చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళ కోసమే. నేను చెప్పే ఈ వర్కౌట్స్ అన్ని డైలీ మీరు ఇంట్లో 20 మినిట్స్ చేస్తే చాలు. మీరు ఇంట్లో ఉండే ఒక మంచి ఫిజిక్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇంకా చెస్ట్ లో మన సెకండ్ వర్కౌట్ డంబుల్ ప్రెస్. ఇవి కూడా సేమ్ 3 సెట్స్ చేయండి. ఏ వర్కౌట్ చేస్తున్నప్పుడైనా నువ్వు స్లోగా పర్ఫామ్ చేయడం నేర్చుకో. అప్పుడే నీ మజిల్ అనేది అక్కడ బాగా టార్గెట్ అవ్వద్ది. ఇంకా చెస్ట్ లో మన థర్డ్ వర్కౌట్ చెస్ట్ ఫ్లైస్. ఈ వర్కౌట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ వచ్చి మీ చెస్ట్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వద్ది. ఇవి కూడా సేమ్ 3 సెట్స్ పర్ఫామ్ చేయండి. ప్రతి సెట్ లో 12 రెప్స్ వచ్చేటట్టుగా ట్రైన్ చేయండి. ఇంకా చెస్ట్ లో మన లాస్ట్ వర్కౌట్ డంబుల్ ఫ్లైస్. ఈ వర్కౌట్ పర్ఫామ్ చేసేటప్పుడు మీ చెస్ట్ కొంచెం అప్ చేసి పర్ఫామ్ చేయండి. ఈ వర్కౌట్ మీ అప్పర్ చెస్ట్ కి టార్గెట్ అవ్వద్ది. ఇవి కూడా 3 సెట్స్ పర్ఫామ్ చేయండి. దీంతో అయితే మన చెస్ట్ వర్కౌట్ కంప్లీట్ గా ఫినిష్ అయిపోయింది. ఇంకా ట్రైసెప్ లో మన ఫస్ట్ వర్కౌట్ సింగిల్ ఆర్మ్ ఎక్స్టెన్షన్. ఈ వర్కౌట్ పర్ఫామ్ చేసేటప్పుడు మీ హ్యాండ్ ని కరెక్ట్ గా సెట్ చేసుకుని చేయండి. ఇవి కూడా సేమ్ 3 సెట్స్ పర్ఫామ్ చేయండి. 10 to 13 రెప్స్ వచ్చేటట్టుగా ట్రైన్ చేయండి. ట్రైసెప్ లో మన సెకండ్ వర్కౌట్ స్కల్ క్రష్. ఈ వర్కౌట్ పర్ఫామ్ చేసేటప్పుడు హెవీ వెయిట్స్ తో కాకుండా లో వెయిట్స్ తో పర్ఫామ్ చేయండి. అప్పుడే మీరు ఏ ఇంజురీస్ కాకుండా సేఫ్ గా అయితే పర్ఫామ్ చేయగలరు. ఇంకా ట్రైసెప్ లో మన లాస్ట్ వర్కౌట్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. ఇవి కూడా సేమ్ 3 సెట్స్ పర్ఫామ్ చేయండి. ఒకటి గుర్తు పెట్టుకో, మీ పేరెంట్స్ ని ఫోర్స్ చేయడం మానేయి. నీ దగ్గర ఏముందో దాంతోనే హ్యాపీగా ఉండు. లేని దాని గురించి బాధపడబాకు. నీ దగ్గర ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండు. సరే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.